సుధీర్ రెడ్డి సాయంత్రం పట్టాలు ఆడతారు. అలవాటులో తప్పేముందమ్మా? సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి మారగానే ఎల్బీ నగర్ అభివృద్ధి చెందుతుందా? లేదు, తన సొంత ప్రయోజనాల కోసమే పార్టీ మారారు. చూడమ్మా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన అంశాల్లో కొన్ని చెప్పుకోవాలంటే నేను తప్ప ఇంకొకరికి చెప్పుకునే అవకాశం కూడా లేదు, చేసింది కూడా ఏం లేదు ఎవరు కూడా. కేబుల్ ఆపరేటర్గా ఉన్న సుధీర్ రెడ్డి నేను అనొద్దు కానీ మీరు నిరూపిస్తారా అని అనకుండా కోట్లకి పడగలెత్తారు. నేను కోట్లకు పడగలెత్తున్నాను ఎవడన్నాడమ్మా? వాడు వేస్ట్ ఫెలో. ఎవడన్నా చెప్పండి, అని పేరు చెప్పండి. మీరేమో ఇలా అంటున్నారు, అవినీతి చేస్తే నిరూపిస్తారని. అవినీతికే కేర్ ఆఫ్ అడ్రస్ సుధీర్ రెడ్డి అని ఓ నాయకుడు. ఆ సోషల్ మీడియా వాగే లోఫర్ గాళ్లకు క్లియర్గా చెప్పిన, సుధీర్ రెడ్డికి ఓ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చిందని మీరు ప్రచారం చేస్తున్నారు. బెడ్రూమ్లో డాక్టరేట్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారని ప్రత్యర్థుల విమర్శలు. మరి దీనికి మీరు ఎలా సమాధానం చెప్తారు? బెడ్రూమ్లో తీసుకునే సంగతి వానికేం తెలుసు? నాకు ఏదైతే డాక్టరేట్ ఇచ్చిందో, ఏదైతే యూనివర్సిటీ ఇచ్చిందో అదే యూనివర్సిటీకి వెళ్ళి నన్ను అడగొద్దు అది బెడ్రూమా కాదా అన్న సంగతి అది పరిశోధించి మీరు వాళ్ళకి జవాబు చెప్పాలి. అవును, ఇప్పుడు మీరు గతంలో దిల్సుఖ్నగర్లో ఉండేవారు సార్, మరి జూబ్లీ హిల్స్ కిందకి మతం మార్చారు. ఎవడైనా మార్చడమ్మా, తప్పేమో. జూబ్లీ హిల్స్ మార్చుంటే నా ఇల్లు నా ఇష్టం, నేను కట్టుకుంటా. నేను జూబ్లీ హిల్స్ ఎందుకు పోయినా అని చెప్పేసి మీరు అడిగేటప్పుడు మీకేం హక్కుందమ్మా? అంటే ఇక్కడే ఉంటే ప్రజల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుందని మార్చారని ఒక టాక్ కూడా వినిపిస్తుంది. అట్లెందుకమ్మా? నేను ప్రజల్లో నేనున్నంత, ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్లో ఉంటా, నేనున్నంత ప్రజల్లో ఇక్కడ లోకల్ కార్పొరేటర్లో ఉంటాడా? ఇప్పుడు ఎల్బీ నగర్కి పెద్ద ముంపు వరద. ఆ వరద వల్లనే మీ పాత చెయ్యి కొత్త కారు కొట్టుకుపోయి కమలం వికసించింది. దీనికి మీరేమంటారు? పాత చెయ్యి కొత్త కారణం ఏం కాదమ్మా. ఇప్పుడు వరదలలో నేను చేసిన సర్వీస్ అనేది ప్రజలు చూసింది. సార్, ఈ క్వశ్చన్కి ప్రతిపక్షాలు స్పందించినాయి, మీ ఆన్సర్ కావాలి. కర్మన్ఘట్ చౌరస్తాలో 3 ఎకరాల స్థలంపై మీ వివరణ. అక్కడ ఒక మాల్ కూడా నిర్మిస్తున్నారని టాక్. 3 ఎకరాల స్థలం మాది కదమ్మా. ఆ స్థలం యజమానులు వేరే వాళ్ళు ఆ యజమానులు డెవలప్మెంట్కి ఇచ్చింది.